గరికపాటి గారు ఏం చెప్తారంటే, మీరు 50 సంవత్సరాల వరకు ఏదైనా చేయండి, మీ మనసుకి ఏదొస్తే అది చేసేసేయండి అని అంటారు. ఏంటి ఆ లాజిక్? పండితుల అర్థాలు గూఢార్థాలుగా నర్మగర్భంగా ఉంటాయి. ఎలాగంటే ఇప్పుడు 50 సంవత్సరాల వరకు ఏదైనా చేసేయమంటే మర్డర్ చేసే, నీకు మర్డర్ చేయాలనిపిస్తే మర్డర్ చేసే అని అలా తీసుకోకూడదు అర్థం. ఎన్ని తిరగండి మీరు, ఏదైనా చేయండి అంటే ఎలా అంటే నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తిస్తూ రేషనల్గా ఉండమంటారు, హేతుబద్ధంగా. అంటే మహా అయితే ఒక మనిషి ఎంతమందిని లవ్ చేయగలుగుతాడు? ఒకడిని చేస్తాడు, ఫెయిల్ అయితే ఇంకోళ్ళు చేస్తాడు, ఈ లోపల కాళ్ళు లాగుతాయి. కాబట్టి అది లవ్ చేయలేకపోతుంటే అప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది, నేను లవ్ చేయలేకపోయినా అని వీడు బెంగపెట్టుకొని చచ్చిపోతాడు. లాస్ట్లో ఏ కోరికతో అయితే మనం చచ్చిపోతామో ఆ జన్మ వస్తుంది. జడభరతుడు కదా, మళ్ళీ నెక్స్ట్ జన్మ. అందుకని నువ్వు తాగాలనిపిస్తుంది, తాగిపడేసాయి. ఓకే. కానీ గురువుగారు చెప్పింది అది కాదు అర్థం. అంటే నీ లక్ష్యం గురించి చెప్తారు ఆయనతో నాకున్న నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. అంటే నువ్వు ఒక ఆర్టిస్ట్గా ఎదగాలనుకుంటున్నావు, నువ్వు మధ్యలో ఎవరో డిస్కరేజ్ చేస్తారు, ఆగకు, పూర్తి చేసేయి. ప్యాషన్, జీతం వచ్చినా రూపాయి వచ్చినా రాకపోయినా లాస్ అయినా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నావు, ఆయన అవ్వాలనుకున్నప్పుడు నువ్వు నిన్ను ఏంటి నువ్వు ఐఏఎస్ కొట్టేస్తావా, నీకు అంత సీన్ ఉందా అని దుష్ట సమాజం డిస్కరేజ్ చేస్తుంది. నువ్వు నిరాశపడకు, కొట్టుబడాయి, ఫెయిల్ అయిపోతే తర్వాత సంగతి చూద్దాం. ఆ ఉద్దేశంలో గురువుగారు ఏం చెప్తారంటే, ఎవరికి ఏది లక్ష్యాలు ఉన్నాయో, ఎవరికి ఏది ఇవి ఉన్నాయో అవి తీర్చేసుకోండి, సాధించుకోండి అన్నారు. అందువల్ల నెగిటివ్ షేడ్స్ ఎప్పుడు కూడా చూడకూడదు, ఓన్లీ పాజిటివ్. శ్రీకృష్ణ లీలలు అనగానే వేరే విధంగా అర్థం చేసుకున్నట్టు ఇది కూడా అలా అనమాట. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఈ 16,000 మంది గోపికలు కూడా రామాయణ కాలంలో ఋషులు వాళ్ళు. ఆయన రాముడు యొక్క అందము ధ్యాయే దాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదళ స్పర్ధి నేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతా ముఖకమలమల్లోచనం నీరదాభం నానాలంకారయుక్తం దదతమురజటామండలం రామచంద్రం. అంత అందగాడు రాముడు, ఆజానుబాహం. ఆయన చూడగానే ఋషులు, అంటే పురుషుడు ఒక్కడే ఉంటాడు, స్త్రీలు వేరు పురుషులు వేరు కాదు. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః అని లక్ష్మీ సహస్రంలో అష్టోత్తరంలో చెప్తాం. అంటే ప్రకృతి అందంగా ఉన్నది ఆమె తల్లే, వికృతి మామూలుగా చండాలంగా ఉన్నది కూడా ఆమె. అంటే మంచి చెడు రెండు కూడా ఆమె ప్రకృతి. కాబట్టి ఈ యొక్క దీంట్లో ఏంటంటే రాముల వారిని చూసి, ఆయన అందాన్ని చూసి పుంసాం రంజింపజేసేటటువంటి గుణం, మగవాళ్ళనే రంజింపజేసేటటువంటి ముగ్ధ మనోహర రూపం, నీలామానుష విగ్రహుడు రాముడు కృష్ణుడు. ఒకసారి మేము కౌగిలించుకుంటామంటే ఇప్పుడు మీకు ఇవ్వనా ఛాన్స్, నేను కృష్ణావతారంలో మీకు ఇస్తానని చెప్పి గోపికలుగా వాళ్ళ సిద్ధి పొందారు కాబట్టి ఋషులుగా వాళ్ళకి గోపికలుగా ఇవి ఇచ్చి రాసలీలలు చేసి, రాసలీలలు అంటే మళ్ళీ రొమాంటిక్ డ్యాన్సులు కాదు, డివైన్ డ్యాన్స్ అనాల. సో అలా చేసి వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ఇచ్చారు. అందువలన మనం గురువులు, ఆధ్యాత్మికవేత్తలు, తర్వాత ప్రవచనకారులు, అంటే ఒరిజినల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పేటటువంటి అర్థాలలో చాలా గూఢార్థం ఉంటుంది. ద్వంద్వార్థం అంటే మళ్ళీ మంచికే, మళ్ళీ ద్వంద్వార్థం అంటే రెండని కాదు, అర్థం ఉంటుంది, నర్మ గర్భంగా ఉంటుంది. కాబట్టి ఇట్ విల్ బి ఎన్ అకోడెడ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు డీకోడ్ ఇట్. ఎలాగంటే డీకోడ్ చేసుకునేది అర్థమవుతుంది. వేదాలు ఒకటి మీరు రాముడు గురించి ప్రస్తావించారు కాబట్టి, రాముడు నాన్ వెజ్ తింటారు అనేది ఈయన ప్రవచనకర్తగా చెప్పారు. అది తప్పు. రాముడు మాంసం తినడు. అండ్ ఆయన మా గురువు గారు అయినప్పటికీ కూడా నేను ఖండించేస్తున్నాను. ఎందుకనంటే, విన్నారా మీరు ఆ వీడియో? విన్నాను. అయితే మాంసము అనేటటువంటిది ఆయన గురువు గారు చెప్పింది అర్థం అదే నేను అంటున్నాను, డీకోడ్ చేయాలా. మాంసం అంటే ఒక యానిమల్ బాడీ, యానిమల్ క్యార్కాస్, చనిపోయిన దాన్ని క్యార్కాస్ అంటాం, బ్రతుకున్న దాన్ని యానిమల్ బాడీ. 105 మూలకాలు ఉంటాయి, పొటాషియం, లిథియం, ఆల్ ద ఎలిమెంట్స్, క్రోమియం, కాల్షియం, మన బాడీలో కూడా అయ్యే ఉంటాయి, కెమికల్ కాంబినేషన్. ఆ 105 ఎలిమెంట్స్ ఉన్నటువంటి బాడీ ఒక చెట్టులో ఉంటుంది, మాంసంలో ఉంటుంది, అన్నిటిలోనే ఉంటుంది. కాబట్టి ఏది తిన్నా తప్పు లేదు అని 105 ఎలిమెంట్సే తినేది మనము. ప్రత్యేకించి మానవ భాషలో ఉన్న ఈ యొక్క ఈ మటను,
చికెను అని కాదు, అట్లా చూడకండి. మనము తినేది ధాతువుల్ని, 105 మినరల్స్ని, 105 మూలకాలని, మనకు 64 ప్రవృత్తులు ఉంటాయి, 64 ప్రొపెన్సిటీస్ ఉంటాయి అన్న భావనలో వారు చెప్పారు ఆ వీడియోలో. అంటే ఇంత లోతుగా వెళ్ళాలి, అంతేగాని అందరూ కోసుకొని మటన్ తినేయండి అని కాదు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే క్షత్రియుడి యొక్క ధర్మం మాంసం తింటాను, వేటాడటం అని చెప్పి. రాముడు క్షత్రియుడు కాదు ఆయన చెప్పింది అదే గురువుగారు చెప్పారు. క్షత్రియుడు అంటే క్షాత్రధర్మం, అందరినీ రక్షించేవాడు కాబట్టి క్షాత్రధర్మం. కానీ క్షత్రియుడు అంటే మనము ఇప్పుడున్నటువంటి రాజుల కులము, లేకపోతే కృష్ణుడు యాదవులంటే యాదవుల కులము అట్లా చూడకూడదు. దేవుడికి కులాలు ఉండవు, వాళ్ళకి మానవుడిదంతా ఒకటే కులము, అది ఒకటే లోకం, ఇది వసుదైక కుటుంబం ఇది. కాబట్టి దెర్ ఆర్ నో క్యాస్ట్స్, దెర్ ఆర్ నో సెక్ట్స్. అసలు స్త్రీ పురుషుడే వేరే వేరే కాదని శాస్త్రాలు చెప్తున్నాయి. గురుగారు చెప్పిందే చెప్తున్నా. ఎలా అంటే స్త్రీ పురుషుడు ఇద్దరు కూడా ప్రకృతిలో భాగము. కేవలం ఒక జెనిటల్ ఆర్గన్ తేడా తప్ప, హార్మోన్స్లో భేదం తప్ప, ప్రకృతి ఆమె, వికృతి అది. అందుకనే మనము ఆంజనేయ స్వామి మంత్రాల్లో చెప్పినప్పుడు మనము ఓం నమో భగవతే విచిత్రవీర హనుమతే ప్రళయకాలాన ప్రజ్వలనాయ ప్రతాప వజ్రదేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్యదానవ యక్షరక్షోగ్రబంధనాయ భూతగ్రబంధనాయ ప్రేతగర్బంధనాయ ప్రసాచగ్రబంధనాయ అని ఇలాగా చెప్పుకుంటూ వెళ్ళి స్త్రీనామాకర్షయ ఆకర్షయ అని ఉంటుంది. ఏమిటి గురుగారు స్త్రీలందరినీ ఆకర్షించమంటారు ఏంటి అని నేను మా గురుగారు పురాణపట్టు రాధాకృష్ణమూర్తి గారిని అడిగితే, పిచ్చోడా స్త్రీడం అంటే స్త్రీలు కాదురా నాయన, మన అందరము స్త్రీలమే, మగాడు ఆడది, పురుషుడొక్కడే, రాముడొక్కడే, కృష్ణుడొక్కడే. ఇలాగా వాళ్ళు మన గురువులు చెప్పేటటువంటి వీటిల్లో డీకోడ్ చేసుకొని మంచి భావనతోనే తీసుకోవాలి. నెగిటివ్తో తీసుకుంటే లోకమంతా నెగిటివే కింద కనబడుతుంది. చెప్పేటటువంటి శృతులే తప్పులుగా ఉంటాయి, వాళ్ళ ప్రవచనాలు కదా, అసలు శాస్త్రాలు పురాణాలే రాంగ్లు అయిపోయి తప్పుగా కనబడతాయి అన్నమాట. సో శారద గారు అలాగే గరికపాటి గారిని చూస్తుంటే ఒక పుణ్య దంపతులాగా కనిపిస్తూ ఉంటారు. అవును, వాళ్ళ అన్యోన్య దాంపత్యం మీరు దగ్గర నుంచి చూస్తుంటారు కదా, ఎలా ఉంటుంది వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆతిథ్యం అనేది? వారు హోటల్లో ఇళ్ల సంగతి వదిలేసేయండి, అందరినీ చాలా మంచిగా చూసుకుంటారు. ఆవిడ అభంశుభం తెలియని ఆవిడ, నోట్లో నాలుగు లేని ఆవిడ. గురువుగారు నోట్లో నాలుగు ఉన్నట్టుగా కనబడతారు, కానీ ఆయన కూడా నోట్లో నాలుగు లేదు. నిజం చెప్తున్నాను నేను. మాణిక్య వీణాం ఉపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మతంగ కన్యాం మనసాస్మరామి. శారదామె, ఆమె పేరే శారద. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి బిర్దైవే సదా పూజిత సా మాం పాతు సరస్వతి భగవతి శ్రీ సరస్వతి ముపాస్మహే. మరి ఈ వాణిని మనము పల్లెత్తు మాట అనరు. ఆమె మా అబ్జర్వేషన్. ఆయన కూడా ఆమెని చాలా అపురూపంగా చూసుకుంటారు, అందరినీ అపురూపంగా చూసుకుంటారు, బయట వాళ్ళని అందరినీ కూడా చూస్తారు. ఈ మధ్యకాలం నేను ఒకటి వీడియో చూశాను, బర్త్డే సందర్భంగా, శారద గారి బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఏదో ఇవ్వాలనుకుంటుంటే ఒక అవలేలుగా ఒక 30 పద్యాలు ఆవిడ గురించి చెప్పారని అంటారు. అవును, అవలేలా 30 ఏంటండి, ఆయన ద్విసహస్రావధాని. అంటే సరస్వతి సామే వసుధ జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి సామే తిష్టంతు అని అన్నాడు అనుకోండి. సరస్వతి ఆయన నాలుక మీద కూర్చుంది, అందరికీ తెలుసు, నేను గొప్పలా చెప్పడం కాదు. అందువలన 30 పద్యాలు ఏమిటి, ఆయన సహస్రావధానం అంటే 1000 మంది 1000 ప్రశ్నలు, అష్టావధానం అంటే 8 మంది 8 ప్రశ్నలు. ఇలా ఎంతమంది ప్రశ్నలు వేసినా అవన్నీ మెమరీలో గుర్తుపెట్టుకొని వాళ్ళ ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగారు కదా, సెకండ్ క్వశ్చన్ మీరు అడిగారు కదా, 8వ క్వశ్చన్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి, అంత ధారణాశక్తి ఉండాలా. అలాంటి అన్ని చెప్పినప్పుడు 30 ఏముంది, ఎన్ని వస్తాయి అని చెప్పేస్తారు. తన గురించి ఆవిడ గురించి అప్పటికప్పుడు చెప్పారు. అవును, ఆసువుగా చెప్తారు, ఆసువుగా అప్పటికప్పుడే అల్లేసి చక్కగా చెప్తారనమాట. ఆ యొక్క ప్రజ్ఞ అనేటటువంటిది, సరస్వతి కటాక్షం అనేటటువంటిది ఆయనకు ఉంది. ఆ 30 పద్యాలు చెప్పిన తర్వాత తన గురించి మర్చిపోలేనటువంటి బర్త్డే అది అని చెప్పి ఆవిడ. కరెక్టే కదా, అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉంది, దాంపత్య జీవితం. ప్రతి మనిషి కూడా ఉండాలి, అలా మనం ఆశించాలి కూడా, అందరినీ ఉండమని. అప్పుడు శివపార్వతులు ఎలా ఉంటారు, శివుడేమో ఎంటైర్లీ డిఫరెంట్, రఫ్ అండ్ టఫ్, బుడద రాసుకుంటాడు, మురగ చర్మాన్ని పెట్టుకుంటాడు, మెడలో రుద్రాక్షలు వేసుకుంటాడు, పామును మెడలు వేసుకుంటాడు. మరి పార్వతీదేవి చక్కగా పట్టు చీరలు కట్టుకుంటుంది,
తర్వాత నగలు ఆభరణాలు అంత అలంకారం మంచి ఈవిడ అలంకారం విష్ణుమూర్తి చెల్లెలు కాబట్టి ఈమె ఎంటైర్లీ డిఫరెంట్ ఈయన శివుడు. మరి వీళ్ళిద్దరూ విడిపోలేదు కదా, డైవర్సులు తీసుకోలేదు కదా, వీళ్ళిద్దరూ కూడా చక్కగా కలిసి ఉన్నారంటే దీన్ని అలా ఉండాలి దంపతులని గురువుగారు, మరో గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు. ఈయన కూడా అందరూ చెప్తారు సేమ్ అట్లా ఉండాలి, అలా ఉంటారు కూడా. ఆయన వేషధారణ చూస్తే కూడా ఎప్పుడు ఆయన భాషలో చెప్పాలంటే పెట్టుబడులు పంచలు కట్టుకొని ఉంటారు కదా. అవును, అంటే పండితులలో ముఖ్యంగా ఉండాల్సింది దర్పం. మాకు ఇంకో రాజమండ్రిలో బొత్స కవి గారని ఉండేవారు. ఇప్పుడు ఇది చందన రమేష్ గారు ఉన్నారు, చందన మోహన్ రావు గారు, వీళ్ళంతా. చందన రమేష్ నాకు ఫ్రెండ్ బాగా, బొమ్మన వాళ్ళు, చందన వాళ్ళు అందరూ మేమంతా రాజమండ్రి వాళ్ళం కాబట్టి గరికపాటి వీళ్ళంతా కూడా. మరి అక్కడ ఏమైందంటే బొత్స కవి గారు ఒకసారి మంచి పైకి మంచి పంచలు కట్టుకుని మంచి ఇస్త్రీ ఖద్దరు లాల్చీలు అవి వేసుకొని వచ్చేవారు. పంచ కట్టుకునేవాడు, పైన కుర్తాలాగా షర్ట్ పోనీ అనుకోండి షర్ట్ వేసుకొచ్చేవారు. ఎప్పుడు చూసినా బొత్సగారు చాలా పూర్ ఆయన పాప ఆయన. ఒకసారి వారింటికి నేను వెళ్ళాను, బనేను పాపం చిరిగిపోయి ఉంది, దానిపైన కోటు వేసుకున్నారు. ఆదాయం లేదు. చందన రమేష్ దగ్గరికి వెళ్తే ఏ పండితుడు ఇచ్చినా రోజుకు ఒక 500 ఇచ్చేవాడు. ఎప్పుడు వెళ్తే అప్పుడు 500 అప్పట్లో ఆ రోజుల్లో 500 ఇచ్చి పండితులను గౌరవిస్తాడు అంత, అట్లా 500. అట్లాంటి మరి గురువులు. కానీ ఆయన దర్పం, ఆయన నారాయణ దాస్ గారి పేరు చెప్తారు, విజయనగరం నారాయణ దాస్ గారి శిష్యుడిని నేను అనేవారు. నారాయణ దాస్ గారు అంటే పెద్ద పండితులు ఆయన. అందువలన పండితుల వాళ్ళకి ఉన్న ఆ ప్రేమ, ఆ ఇది అంతా కూడా నన్ను మూర్తి స్ఫూర్తి అనేవాడు, అందరికీ స్ఫూర్తి చేస్తాను కాలం చేశారు. ఈ పగలు ప్రతీకారాలు ఇవన్నీ మనుషులు ఇవన్నీ దాన్ని ఏమంటారు, మానవుడు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడము తిట్టుకోవడం ఇవన్నీ శాశ్వతంగా ఉండదు. కానీ గిర్రమని ఒక 20 సంవత్సరాలు ఉండేసరికి మనుషుల అస్తిత్వాలే ఉండవు. భోజన ప్రియుడు అని కూడా అంటారు. ఎన్టీ రామారావు గారు, గరికపాటి గారు ఎన్టీ రామారావు వైస్ ప్రెసిడెంట్, ఫ్యాన్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు. రామారావు గారు భోజన ప్రియుడిగా, ఈయన కూడా భోజన ప్రియుడే. ఇంకో భోజన ప్రియుడు చంద్రమోహన్ గారు. అందువల్ల రామారావు గారి వారసత్వం ట్రావెల్ చేసి తప్పకుండా వస్తుంది కదా. ఇప్పుడు మనం నేను ఇందాకే చెప్పాను, టీచర్ ఇస్ ద స్టూడెంట్ ఇస్ ద రెప్లికా ఆఫ్ ద టీచర్ అంటాం. మరి టీచర్ ఎప్పుడు కూడా స్టూడెంట్ ప్రతిబింబం. టీచర్ ప్రతిబింబమే స్టూడెంట్ అవుతాడు. మనం ఆదర్శంగా గరికపాటి గారిని ఎందుకు పెట్టుకోవాలి? మనం చాగంటి కోటేశ్వరరావు గారిని పెట్టుకోవచ్చుగా, లేకపోతే నండూరు గారిని పెట్టుకోవచ్చుగా, లేకపోతే వధిపతి పద్మాకర్రావు గారిని పెట్టుకోవచ్చుగా, లేకపోతే మన సామవేదం షణ్ముఖ శర్మ గారిని పెట్టుకోవచ్చుగా. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు గోంగూర పచ్చడి ఎందుకు తినాలా, తోటకూర పచ్చడి తినొచ్చు కదా, బీరకాయ పచ్చడి తినొచ్చు కదా, ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది. అండ్ రెండవది ఏంటంటే మనకి గురువుని సెలెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం మనకి దేవుడు ఇవ్వలేదు. భగవంతుడే గురువుగా తానే గురు రూపంలో వస్తాడు. ఇది పూర్వజన్మ లింక్ ఉంటుంది, బాండేజ్ ఉంటుంది. అందువలన మన ఫ్రీక్వెన్సీ, గురువు యొక్క ఫ్రీక్వెన్సీ 2 వేవ్ లెంత్లు మ్యాచ్ అయితేనే అతను మన గురువుగా ఇష్టపడతాం. ఆ మ్యాచింగ్ లేకపోతే మనము ఆయన ఇష్టపడం, ఆయన ఉపన్యాసాలు ఇష్టపడం. కాబట్టి ఎక్కువ మందిని మనము మన మాటలతో కట్టివేయడానికి మన ప్రతిభ కాదు చూసేది, మన మంచితనం, మన స్నేహశీలత, మన వినయము, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఫ్రమ్ డౌన్ టు ఎర్త్గా ఉంటేనే మనల్ని ప్రజలు అంగీకరిస్తారు, మన సారస్వత్యాన్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు. మనం భయపెట్టి గౌరవింపజేసుకోవచ్చు, కానీ వాళ్ళ హృదయ కోర్ ద హార్ట్ నుంచి రావాలా నేను ప్రేమించాలని. సో అటువంటి ధన్యజీవులు వీళ్ళ 5గురు కూడా. కానీ గరికపాటి గారు పద్మశ్రీ అందుకునే స్థాయికి ఎదగడం వెనుక చాలా డిసిప్లిన్ ఉంది అంటారు. 100% ఎన్టీఆర్ డిసిప్లిన్, ఒక అక్కినేని నాగేశ్వరరావు డిసిప్లిన్. రామారావు గారు తెల్లవారుజామున 3 గంటలకి ఆయన మెడ్రాస్ వీధుల్లో వాకింగ్కి వెళ్ళేవారు. వెళ్తే పక్క వీధిలో, ఈ వీధి 3 o'clock అనుకోండి, పక్క వీధి టర్న్ అవుతుంటే 3:05 అనుకోండి, అది ఇంకో వీధిలో 3:10 అనుకోండి. ఒకవేళ గడియారాలు ఆగిపోతే రామారావు గారు మార్నింగ్ 3కి వస్తే ఈ వీధిలో వాళ్ళు రామారావు గారిని చూసి 3 o'clock, ఆ పక్క వీధిలో 3:05 అని పెట్టేసుకునేవారు. అంత డిసిప్లిన్ ఉంటుంది పాత జనంకి. గరికపాటి నరసింహారావు గారు రోజుకు 18 గంటలు కష్టపడతారు, పుస్తకాలు చదువుతారు. టీచర్ అంటే అది నిరంతర కృషి. స్వస్తిక్ హనుమంతరావు గారిని ఉండేవారు. ఆయన చనిపోయేటప్పుడు మా గురుగారు, ఆయన రాజమండ్రిలో, ఆయన రేపు చచ్చిపోతారనగా కూడా ముందు రోజు కూర్చొని రాస్తున్నారు. ఆయన ఇంగ్లీష్ స్వస్తిక్ గైడ్స్ అంటే బంగారం కిలోలు కొన్నాడు ఆయన, అలా రాస్తున్నారు. అలాగే మన లాయర్ గారు సి పద్మనాభరెడ్డి గారు, మాకు ఇంకొక గురువు గారు, చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్. వాళ్ళ మనవడు శరణ్ రెడ్డి, పద్మనాభరెడ్డి గారు వాళ్ళ మనవడు శరణ్ రెడ్డి నా స్టూడెంట్. అయితే పద్మనాభరెడ్డి గారు కూడా నిరంతరం క్యాన్సర్ వచ్చింది పాపం.
అయితే లాస్ట్ డేస్ వరకు కూడా హార్డ్ వర్క్ చేస్తూ రాస్తూ వెళ్ళారు. ఇది గురువుల లక్షణం అంటే. కేవలం ఏమన్నా 4 మంచి మాటలు లేకపోతే పూజలు చేసేయడము ఇలాంటివి కాకుండా మానసిక వికాసము, మానసిక పరిణతి, అజ్ఞానాన్ని తొలగింపజేయడానికి జ్ఞానాన్ని అంకురింపజేయడము. తర్వాత ఈ గురువు అనేటటువంటి వాడి లక్షణం ఎలా ఉంటుందంటే శిష్యుడికి కలగబోయేటటువంటి రాబోయేటటువంటి ఆపదలను కూడా గురువు రక్షించాలి, తొలగిస్తాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు గురువుగా భావించాడు అర్జునుడు కృష్ణుడిని. అజ్ఞానాన్ని తొలగించడమే కాదు, భగవద్గీత చెప్పాడు అర్జునుడికి, అంటే మనందరికీ చెప్పాడు ఆయన అర్జునుడు మెషగా చెప్పుకొని. జ్ఞానం ఇవ్వడమే కాదు, ఆ శక్తి అనేటటువంటి ఆయుధాన్ని వేస్తుంటే ఈయన చనిపోతాడు కాబట్టి ఘటోత్కచుడిని దింపి ఆయన చంపించేశాడు కృష్ణుడు. అలాగే నాగాస్త్రాన్ని వేసినప్పుడు రెండు బటన్నులతో 2 అడుగులు కిందకు నొక్కి ఆ నాగాస్త్రం అర్జునుడు పేక నుంచి వెళ్లాల్సింది పైనుంచి పంపించాడు. అంటే గురువు యొక్క లక్షణం అది ఉండాలి. అందుకనే మనం ఎవరినైనా గురువు గారు అని సంబోధిస్తున్నామంటే ఈ 3 చేయగలగాల. ఒకటి అజ్ఞాన నిర్మూలన, రెండవది జ్ఞాన అంకురింపజేయడం జ్ఞానాన్ని, మూడవది నువ్వు శిష్యుడికి వచ్చేటటువంటి ఆపదలను తొలగించే కెపాసిటీ నీకు ఉండాలి. అందుకనే ఆయన ఎప్పుడు కూడా ఎవరిని గురువు గారు అని సంబోధించనివ్వరు. సో ఇప్పుడు ఉన్నటువంటి కపటలంతా కూడా గురువు గారు వాళ్ళే డిక్లరేషన్ సద్గురువు నేనే, సిద్ధగురువు నేనే, జగద్గురువు అని కూడా పెట్టేసుకుంటున్నారు. కదిలే దైవాలని పెట్టేసుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం.